కథాభిమానులకందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయేది తెనాలి రామకృష్ణ కథల్లో ఏనుగుల పంపకం అంటే ఏంటి, ఏనుగులు ఎలా పెంచారు అనేది ఈ కథలో మనము తెలుసుకుంటామన్నమాట. అయితే ఒకసారి రాయలవారి ఆస్థానానికి 3 మనుషులు వచ్చారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మాకు మీరు న్యాయం చేయాలి అన్నారు. మహామంత్రి తిమ్మరుసు వాళ్ళతో, ఏమయ్యా మీకు వచ్చిన కష్టం ఏమిటి అని ప్రశ్నించారు. అందుకు ఆ 3, ప్రభు, మా తండ్రి గారు మా 3కి తాను చనిపోతూ కొంత ఆస్తులు పంపకం చేశారు. వాటిలో వీలునామా ప్రకారము మా తండ్రి గారు 17 ఏనుగుల్లో సగపాలు నాకు, 3వ భాగాన్ని 2వ వాడికి, అందులో 3వ భాగం 3వ వాడికి రావాలి. దీన్ని ఎలా పంపకం చేయాలో తెలియక వాటిని మా గజశాలకు తోలేశాం. మాకు న్యాయం చెప్పండి మహాప్రభో అని కోరారు. అప్పుడు రాయలవారు అంటున్నారు, మా పాలనలో ఎలాంటి అన్యాయము జరగనివ్వము. ఈ సమస్య గురించి మా అష్టదిగ్గజాల కవుల అభిప్రాయం ఏమిటో అడిగి తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు ప్రభు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జీవహింస జరగకుండా వీళ్ళకి భాగాలు పంచడం సాధ్యం కావట్లేదంటున్నారు అని ఒకళ్ళు చెప్పారు. అంతలో తాతాచార్యుల వారు ఏమంటున్నారంటే, మరణించిన వాడు మతిలేనివాడు కాదు ప్రభుభక్తి పరాయణుడు, అందుకే సాధ్యం కాని విధంగా పంపకం చేస్తూ రాశాడు. ఆయన కోరికను అనుసరించి ఈ ఏనుగులన్నీ మీరే తీసుకుంటే బాగుంటుంది కదా, న్యాయం అవుతుంది కదా అన్నాడు. అదేంటి, రాయలవారు అంటున్నారు, నేను తీసుకోవడం ఏమిటి, నాకు రావడం ఏమిటి, వాళ్ళది పద్ధతి ప్రకారం వాళ్ళకి ఎలా పంచాలో అలా పంచాలి కానీ అని రాయలవారు అనుకున్నారు. మనకెందుకు వాళ్ళ ఏనుగులు అన్నారు. సరిగ్గా అదే సమయంలో రామలింగడు సభలోకి ప్రవేశించాడు. చెప్పి వెంటనే అంటున్నాడు, ఇది ధర్మం కాదు ప్రభు, ఇది అధర్మం. న్యాయానికి ధర్మానికి కొలువైన రాయలవారి సభలో అన్యాయం జరగడం నేను ఒప్పుకోను అన్నాడు. మరణించిన వారి ఆస్తిని వాళ్ళ వారసులకి పంచలేకపోతే ప్రభుత్వాధీనం చేసుకోవడం ధర్మం కాదు ప్రభు అని అతను చక్కగా చెప్పాడు. అది విని మహామంత్రి తిమ్మరుసు కోపంగా చూస్తూ రామలింగడి వైపు చూసి, ఎవరివయ్యా నువ్వు, మహాసభ చేసిన నిర్ణయాన్ని నువ్వు ధిక్కరిస్తావా అని గట్టిగా అరిచాడు. రామలింగడు సభలో మధ్యలో ధైర్యంగా వచ్చి నిలబడ్డాడు. రాయలవారికి నమస్కరించాడు. మహాప్రభు, నేను తమ ఆశ్రితుణ్ణి. ప్రభువులు అనుగ్రహిస్తే ఈ నగరానికి ఒక పౌరుణ్ణవుతాను. నేను ఒక నియోగ బిడ్డని, ఎందుకు వినియోగించినా ఉపయోగపడతాను అన్నాడు. అది విని తిమ్మరుసు రామలింగడి వైపు నిదానంగా చూస్తూ, నాయనా, నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా అని అడిగాడు. ప్రభువులు వారు కనుక ఆజ్ఞనిస్తే అలాగే చేస్తాను. ముందు 17 ఏనుగుల బొమ్మల్ని తెప్పించండి అన్నాడు. తిమ్మరుసుకి సందేహం కలిగింది. ఎందుకీ నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావయ్యా, ఏ ఊరు వాడవయ్యా, నీ పేరేమిటి అని రకరకాలుగా ప్రశ్నలు వేశాడు. అప్పుడు రామలింగడు చెప్తున్నాడు, అయ్యా, మాది తెనాలి అగ్రహారం, గార్లపాటి రామన్న మంత్రి గారి కుమారుడిని. నా పేరు రామలింగడు. నన్నందరూ కూడా రామకృష్ణ అని కూడా అంటారు. అంతలో భటులు 17 ఏనుగుల బొమ్మల్ని తెచ్చి సభలో ఉన్న రామలింగడ ముందు ఉంచారు. రామలింగడు వాటిని చూసి, ఇవి మొత్తం 17 ఏనుగులు. రాయలవారే పంపకం చేయడం కోసము భద్రగజం మీద వచ్చారనుకోండి, మీరు అభ్యంతరం ఉంటుందా? ఉండదు. దాని న్యాయం కోసం వచ్చిన వాళ్ళని అడిగాడు. వాళ్ళు మాకేం అభ్యంతరం లేదు అన్నారు. రాయలవారి ఏనుగు బొమ్మని మీ ఏనుగుల బొమ్మల్లో కలిపేశాను అనుకోండి, మీకేమైనా అభ్యంతరం ఉంటుందా అని మళ్ళీ అడిగాడు. వాళ్ళు అబ్బెబ్బే, మాకు అలాంటి అభ్యంతరం ఏమీ లేదని చెప్పారు. వెంటనే భటులు మరో ఏనుగు బొమ్మను తెచ్చి అక్కడ ఉంచేశారు. అప్పుడు రామలింగడు, ఇక్కడ ఉన్న ఏనుగులన్నీ అని అడిగాడు. మొత్తం రాయలవారి ఏనుగుతో కలిపి 18 అని చెప్పారు వాళ్ళు. ఇందులో పెద్దవాడు సగభాగం అంటే 18లో సగం ఎంత, 9 ఏనుగులు. అవునా? అవును. అయితే ఈ 9 ఏనుగులను అతనికి ఇచ్చేస్తున్నాను అంటూ ఇచ్చేశాడు.
ఇంకా అక్కడ మిగిలిన ఎన్ని ఏనుగులు ఉన్నాయంటారు? 9 ఏనుగులు ఉన్నాయి. వీటిలో రెండో వాడికి 3వ వంతు అంటే 6 ఏనుగులు ఇవ్వాలి. 9లో 6 ఏనుగుల్ని రెండో వాడికి ఇచ్చేశాడు. ఇక 3వ వాడికి వంతు 2 ఏనుగులు ఉన్నాయి. ఇవి 3వ వాడికి ఇచ్చేస్తున్నా. ఇక మిగిలింది రాయలవారి ఏనుగు. ఇది వారిదే గనక వారికి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. రామలింగడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకి రాయలవారితో సహా సభలో వాళ్ళంతా ఆనందించేశారు. అందరూ చప్పట్లు కొట్టేశారు, హర్షధ్వానాలు చేశారు. సభాష్ రామలింగ, సభాష్! నీ బుద్ధిబలం వల్ల మా భువన విజయం పరువు దక్కింది. మీరు సదా మా సభని అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక అని రామలింగడిని తన అష్టదిగ్గజాల కవుల్లో ఒకటిగా చేర్చుకున్నారు రాయలవారు. ఈ విధంగా రాయలవారు కొలువులోకి ప్రవేశించిన రామలింగడు తనదైన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో నిత్యం రాయలవారికి ఆనందాన్ని కలిగిస్తూ ఆయన ఆదరాభిమానాలను పుష్కలంగా పొందుతున్నాడు. మరొక్క సంఘటన ఏమిటంటే గజదొంగ. శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక గజదొంగ దొంగతనం చేయడంలో రాయలవారి భటులను పిలిచి గజదొంగను పట్టుకోమని ఆజ్ఞాపించారు. ఒకరోజు రామలింగడికి సభలో ఆలస్యంగా రావడంతో అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్ళాడు. అప్పుడే గజదొంగ అనుకున్న భటులు, కొత్వాలు రామలింగని పట్టుకుని గొయ్యి తీసి గొంతు వరకు కప్పెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. అంటే రామలింగడు ఆలస్యంగా ఇంటికి వెళ్ళడంతోనే అతనే గజదొంగ అనుకుని అతను తీసుకుని గొయ్యిలో పెట్టేశారు. లోపుగా ఒక వ్యక్తి అటుగా వెళ్తున్నాడు. అతను ఎవరో కాదు, వాడే గజదొంగ. అయితే రామలింగడు ఏం చేశాడంటే ఆ గజదొంగను చూసి ఒక శ్లోకాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. చదువుతున్నాడు. గజదొంగ వెంటనే రామలింగడి దగ్గరికి వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నేశాడు. ఇలా చేస్తే మనిషి బలం 10 రెట్లు పెరుగుతుందని మా గురువుగారు చెప్పారు. నన్ను బయటికి తీస్తే నీకు ఆ శ్లోకం చెప్తాను అని ఆశపెట్టాడు. దొంగ వెంటనే రామలింగడిని బయటికి తీసి తన గోతిలోకి దిగాడు. రామలింగడు శ్లోకం చెప్పి, నువ్వు తెల్లారే వరకు ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గజదొంగను పట్టుకున్న సంగతి వెంటనే రాయలవారికి చెప్పేశాడు. ప్రజలు గజదొంగ బారి నుంచి కాపాడిన రామలింగడికి తెలివితేటలకి అందరూ కూడా ప్రశంసించారు. రాయలవారు కూడా అతన్ని చాలా మెచ్చుకుని విలువైన కానుకలతో సత్కరించారు. అప్పుడు రామలింగడు, రాజా, మీరు కోపడినంటే ఒక విషయం విన్నవించుకుంటాను. తను పట్టుకున్నది ఆ గజదొంగనో కాదో నిర్ధారించుకోకుండా నన్ను గోతిలో కప్పెట్టిన భటుల్ని కసితీరా తిట్టాలనుంది అన్న మనసులోనే కోపాన్ని బయటపెట్టాడు. అప్పుడు రాయలవారు తెలుసుకుని వాళ్ళని మందలించారు. ఏమిటి, ఎవరు దొంగో ఎవరు కాదో ఆ మాత్రం మీకు తెలియదా ఏమిటి? అర్ధరాత్రి పూట ఎవరో వెళ్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి గోతిలో పెట్టడం ఏమైనా న్యాయంగా ఉందా అని చెప్పి భటుల్ని తిట్టి, ఎప్పుడూ ఇలా చేయకండి, మనుషులు ఎవరో దొంగలు ఎవరో కాస్త పసిగట్టి వాళ్ళని అలా చెయ్యండి అని గట్టిగా మందలించేసరికి వాళ్ళు సరే ప్రభు అలాగే చేస్తామండి అని అన్నారనమాట. అయితే మరి చిన్న కథలైనవి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.